హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి కేటీఎం ఆర్సీ బైక్ అయితే సేల్కి అయితే ఉంది. సో ఈ బైక్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మా ఛానల్ని కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ ఇప్పుడైతే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి సో మీకు ఇలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా గైస్ మనమైతే బైక్ డీటెయిల్స్కి అయితే వెళ్దాం. సో ఈరోజు మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి కేటీఎం ఆర్సీ 125cc బైక్ అయితే ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కి అయితే ఉంది. సో బైక్ లుక్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి అయితే క్లారిటీ అయితే ఆన్ ది స్క్రీన్ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క కలర్ విషయం గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ప్రజెంట్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా దీని యొక్క మోడల్ విషయం గురించి మాట్లాడుకుంటే 2019 మోడల్ వెహికల్ గైస్, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి BS4 గైస్, ఓకేనా. BS6 అయితే కాదు, BS4, ఓకేనా. అండ్ అంతేకాకుండా రీడింగ్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి 11,000 కిలోమీటర్ రీడింగ్ అయితే తిరిగిందంట. సో ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ రీడింగ్ ఎంత ఉందన్నది కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే రీడింగ్ అనేది ఏదైతే మీటర్ అయితే ఉంటుందో సో అది వర్కింగ్ కండిషన్ లేదు కాబట్టి సో ఎగ్జాక్ట్లీ రీడింగ్ అనేది చెప్పలేడు. సో ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. సో ఇది కూడా ఒక మెయిన్ ప్రాబ్లమే. సో ఇప్పుడు ఈ బైక్లో వచ్చేసి రీడింగ్ ఏదైతే ఉందో మీటర్ అనేది అది వర్కింగ్ కండిషన్లో అయితే లేదు గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ పైన ఉన్న చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ పైన వచ్చేసి 1000 రూపీస్ చలాన్ అయితే ఉంది. అది ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటే అది ఓనరే పే చేస్తాడా లేకపోతే ఆ ప్రైస్లో నెగోషియేట్ చేస్తాడనేది మీరు వెళ్ళిన తర్వాత మాట్లాడుకునే విధానం బట్టి అయితే ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ టైర్స్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ టైర్ వచ్చేసి 90% అయితే ఉంది. బట్ ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే కంప్లీట్గా పోయిందనే చెప్పాలి. ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత అయితే క్లారిటీగా అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా బైక్ వచ్చేసి ఇన్సూరెన్స్ అయితే ఎటువంటి అయితే లేదు. అండ్ అంతేకాకుండా ఫైనాన్స్ కూడా అయితే ఎటువంటి అయితే లేదు గైస్, ఓకేనా. సో మీరు వెళ్ళిన తర్వాత కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చి అయితే వెహికల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ బైక్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్లో ఉంది. బట్ ఏంటంటే ఒక మీటర్ మాత్రమే వర్కింగ్ కండిషన్లో లేదు. సో దాని తగ్గట్టుగా మీరు ప్రైస్ నెగోషియేట్ చేసుకొని మీరైతే వేయించుకోవాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి 40 to 45 అని చెప్తున్నాడు. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా ఖచ్చితంగా తీసుకుంటా అనుకుంటే మైలేజ్ కూడా చెక్ చేసుకొని తీసుకోండి గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ వచ్చేసి తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్ గైస్, ఓకేనా. అండ్ దీనికి సంబంధించిన ఆర్సీ కావచ్చు, పేపర్స్ కావచ్చు అన్నీ కూడా కంప్లీట్గా క్లియర్గా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఆర్సీకి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా మీకు ఆన్ ది స్క్రీన్ మీద అయితే వీడియోలో అయితే ఉంటుంది. సో డెఫినెట్గా అవి కూడా అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ ఈ బైక్ వచ్చేసి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ అండ్ అత్తాపూర్లో ప్రజెంట్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఈ నియర్ బై ఏరియాస్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉండి జెన్యున్గా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఓనర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అంతేకాకుండా లొకేషన్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశాను. సో మీరు జెన్యున్గా తీసుకోవాలనుకుంటే కాల్ చేసి అయితే మాట్లాడండి గైస్, ఓకేనా. అండ్ మన కస్టమర్ చెప్పిన ప్రైస్ వచ్చేసి 88,000 అయితే చెప్పడం అయితే జరిగింది. అంటే 88,000 అయితే మన ప్రైస్ అయితే చెప్పాడు. అది ఫిక్స్ ప్రైస్ ఏం కాదు, సో నెగోషియేట్ చేసుకోవచ్చు అంట. సో అది మీరు మాట్లాడుకునే విధానం బట్టి అయితే ఉంటుంది గైస్, ఓకేనా. సో దీంట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ అంతేకాకుండా గైస్ సో మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేసినట్లయితే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మీరు కూడా ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ ఆర్ కార్ కొనాలి అనుకుంటే వాటి యొక్క బడ్జెట్ అంతేకాకుండా మీ లొకేషన్ అంతేకాకుండా ఎలాంటి వెహికల్ కొనాలి అనుకుంటున్నారో కింద కామెంట్ చేస్తే అలాంటి బడ్జెట్లు అలాంటి వెహికల్ని మీ లొకేషన్లో సెర్చ్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. సో డెఫినెట్గా మీకు అయితే హెల్ప్ఫుల్ అవుతుంది గైస్, ఓకేనా. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్.